అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి కూడా తీవ్రమైన కమెంట్స్ అయితే చేశారు. బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలో పెట్టిందని ఆయన కమెంట్స్ చేశారు. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను ఉద్దేశించి ఆయన కమెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఏదో చేస్తుందని నమ్మి ప్రజలు కాంగ్రెస్ను నమ్మారు. అంటే ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లానైనా గద్దె దించాలని ఆయన కాంగ్రెస్ మీద కమెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ప్రజలంతా లబో దిబోం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ని అయితే గెలిపించారు, కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి 6 గ్యారెంటీలను కానీ సక్రమంగా అమలు చేయలేదని ఆయన కమెంట్స్ చేసి ఈసారి ఎట్లనైనా కాంగ్రెస్ని ఓడించాలి అని ఆయన కమెంట్స్ అయితే చేశారు. 4 నెలల్లోనే ఆగమైనమని ప్రజలు అనుకుంటున్నారు. 4 నెలల్లోనే ప్రజలు చాలా ఆగమైనమని అనుకుంటున్నారని, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని ఆయన కమెంట్స్ అయితే చేశారు. 4 నెలల్లో కేసీఆర్ ఉంటే బాగుండని ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. ఈ 4 నెలల్లో ఒకవేళ కేసీఆర్ ఉంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎంత అభివృద్ధి అయ్యేదో అని ఉద్దేశించి ఆయన కమెంట్స్ అయితే చేశారు. 4 నెలల్లోనే కాంగ్రెస్ మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. బీజేపీ పార్టీ దేశంలో అన్ని రేట్లను పెంచేసింది. ప్రధాని స్థిరమైన ప్రధానిగా మారిందని ప్రధాని మీద తీవ్రమైన కమెంట్స్ అయితే చేశారు. నెల రోజులు మనం అంత కష్టపడి పనిచేస్తే మన రాగిడి లక్ష్మారెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించవచ్చని ప్రజలను ఉద్దేశించి కమెంట్స్ చేశారు. ఆయన బంగారం లాంటి మనిషి 25 ఏళ్ల సంది పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు. వైద్యం కానీ విద్యలు కానీ అన్ని రకాల కూడా ఆయన ఆస్తులు అమ్ముకొని పేదలకు స్లమ్లల్లా మంచి మంచి క్యాంపులు పెట్టిండు మన అభ్యర్థి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. మనం అందరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ ను అందరు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు 2 కలిపి మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుండా చూద్దామని చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కుట్ర పండినాయి. బీజేపీ గెలవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రం ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా, ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజలు పాపం మోసపోయి అలా లబో దిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన. 4 నెలలు 40 వేషాలు అయినాయి. మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని వాళ్ళు లబో దిబో మొత్తుకుంటారు. చేతులు కాళ్ళకి ఏం చేస్తాం మనం? ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద. ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుర్తా అందరు యాద్ చేస్తారు. మళ్ళా మనకు కేసీఆరే కావాలి. మనకు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు వచ్చిన వద్దుగా అన్ని బంధులన్నీ బంద్ చేసిండ్రు. వీళ్ళు ఉన్నాయన్ని కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళలకు వచ్చేటి అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయ మాటలు చెప్పిర్రు అని ఇప్పుడు ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది. మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు, యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు. ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నాయి అండి. మనం చేసే మంచి పనులు 10 ఏళ్ల అసలు చేసిన పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు 4 నెలల నాశనం చేసి పెట్టారు మన తెలంగాణ నాశనం. ఇంకో ఏడాదిలో 10 ఏళ్లకు మళ్ళీ మనం వెనుకలు తీసుకుపోతారు. దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీ చేసింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ. ఏం చేసిండ్రు? అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన, అన్ని పిరం చేసిపోతుండే ఆయన. కాంగ్రెస్ ఏం చేసింది? అంతకుముందు వాళ్ళు ఏమి ఒక నీళ్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇప్పుడు కూడా అదే దరిద్రం చేసిపోతారు. దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం, మన యువత కోసం, మన మహిళల కోసం మన ఉన్నాడంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్.